ప్రధాన కార్యదర్శిగా జిల్లా బాధ్యతలు అప్పగినందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ మేపాలో జగన్ కావడానికి కారణం ఏంటంటే మన జాతి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో తాపత్రయం ఎంతో మంది చేస్తున్నారు. నేను ఎంత బిజీగా ఉన్నా, నా ప్రొఫెషనల్ వృత్తిలో బిజీగా ఉన్నా, నాకు ఆ సాటిస్ఫైతో పాటుగా నేను జాతికి ఏం చేస్తున్నాను అనే క్వశ్చన్ నాకు ఏం రేజ్ అవుతుంది. నేను ఈ క్వశ్చన్ రేజ్ చేయడం నా మనసులో రేజ్ చేయడం కాకుండా ఎంతో మంది రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేంద్ర లాంటి మిత్రులు ఎంతో మంది ఫైట్ చేస్తున్నారు. దాంతో పాటుగా మనం ఒక చేయి వేయాలి, మన జాతి కోసం చేయి వేయాలని చెప్పి తాపత్రయంతో నేను ముందుకు వస్తున్నాను. ముందుకు రావడం కూడా ఈ జాతి మన జాతి తర్వాత మన తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. అది అక్షరాల సత్యమని నేను నమ్ముతున్నాను. మన జాతి అంటే ఏంటి? మన జాతితో పాటుగా మన పిల్లలు వెనక నుంచి వస్తున్నారు. మనది బీసీడీ నుంచి బీసీఏ వరకు కావాలని ఎన్నో ఫైట్ చేస్తున్నారు చాలా మంది. మన కులతులతో పాటుగా మన ఈ మేపాతో పాటుగా రాష్ట్ర కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, వేరే యూనియన్ సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలతో పాటుగా మనము కలిసిమెలిసిగా ఉండి మనం జాతికి కావాల్సిన లక్ష్యాలన్నీ చేరవేర్చుకోవాలి. ఎందుకే ఖచ్చితంగా మనం దాన్ని సాధించినప్పుడే మన జాతికి ఎంతో కొంత మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది అన్నగారికి నేను సూచనప్రాయంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పులి దేవేంద్ర అన్న గారికి, మేపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఖచ్చితంగా నా వంతుగా నాకు సమయం ఉన్నప్పుడు నేను నా జాతి కోసం ఏం చేయడానికైనా ముందడుగేస్తాను. ఖచ్చితంగా ఒకడు ముందే ఉంటానన్నా. నాకు సమయం ఉన్నప్పుడు నేను ఉద్యోగం చేసి ముందే అయిపోయాను. ఉద్యోగం చేస్తూ నా జాతి కోసం ఏదో చేయాలనే తాపత్రయంతో ముందుకు వచ్చాను. నేను థ్యాంక్ యూ.